పాకుని తయారు చేసుకుందాం. తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాత్రకి, అంటే ఏ పాత్రలో మనం మైసూర్ పాకుని మౌల్డ్ చేసుకుంటామో ఆ పాత్రకి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా పాత్రకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని మొత్తం అప్లై చేసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాకం పట్టుకోవడానికి ఒక మూకుడిని పెట్టుకొని దానిలో 2 కప్పుల పంచదారను యాడ్ చేసుకోండి. 1 కప్పు శనగపిండికి 2 కప్పుల పంచదార కరెక్ట్గా సరిపోతుంది. దీనికి అరకప్పు వాటర్ని యాడ్ చేసుకొని పాకం పట్టుకోండి. ఈ పంచదార కరిగేలోపు నూనెను కూడా వేడి చేసుకోండి. 1 కప్పు శనగపిండికి ఇంచుమించు 1.5 లేదా 2 కప్పుల నూనె సరిపోతుంది. మీకు నెయ్యి ఇష్టమైనట్లయితే నూనె ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక పాత్రలో వేసుకొని వేరొక స్టవ్ మీద సిమ్లో పెట్టి వేడి చేస్తూ ఉండండి. పంచదార కరిగి ఈ విధంగా తీగపాకం వచ్చినప్పుడు దానిలో 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోండి. శనగపిండిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని 2 నిమిషాలు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో వేడిగా ఉన్న నూనెను యాడ్ చేసుకోవాలి. ఈ నూనెను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనం యాడ్ చేసుకున్న ఆయిల్ని శనగపిండి పీల్చుకున్న తర్వాత మరలా ఆయిల్ని యాడ్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఆ ఆయిల్ అంతా అయిపోయే వరకు యాడ్ చేయండి. ఒక్కొక్కసారి ఈ ఆయిల్ అనేది తక్కువగా పట్టొచ్చు. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ శనగపిండి కూడా మంచి కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. మంచి ఫ్లేవర్ అనేది కూడా వస్తుంది. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా గ్రీజ్ చేసి పెట్టుకున్న పాత్రలో ఈ శనగపిండి మిశ్రమాన్ని పోయాలి. పోసిన వెంటనే ఈ విధంగా ట్యాప్ చేయండి. పై భాగాన్ని కొద్దిగా గరిటికి ఆయిల్ని అప్లై చేసి ఆ గరిటతో పైన సర్దాలి. మరి నొక్కుతూ చేయొద్దండి. మనకి గుల్లగా మైసూర్ పాకు రావాలి కాబట్టి పైన నొక్కుతూ అడ్జస్ట్ చేయండి. ఇలా పోసిన వెంటనే చాకు తీసుకొని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. చల్లారిపోయిందంటే దీన్ని మనం కట్ చేయలేము, విరిగిపోతుంది. ఈ విధంగా ఒక పాత్రలో వేసుకున్న తర్వాత అది చల్లారే వరకు అలాగే వదిలేసేయండి. మైసూర్ పాక్ ఈ విధంగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ని పైన పెట్టి బోర్లా తిప్పండి. ఇలా ట్యాప్ చేయండి. తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఆల్రెడీ కట్ చేసాం కాబట్టి అది త్వరగానే విడిపోతుంది అన్నమాట. మైసూర్ పాక్ రెడీ అయిపోయిందండి. మైసూర్ పాకు గుల్లగా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేసి వంట సాగరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.